వల్లభనేని వంశీకి రిమైండ్లో 96వ రోజు నడుస్తుంది రోజు అని చెప్పి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు. పేరెన్ నాని గారి విషయంలో కొన్ని అవకతవకలు మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు. విడుదల రజనీ వాళ్ళ మరిది గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు. పోసాని కృష్ణమురళి గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు. బోర్గడ్డ అనిల్ గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు. ఏంటిది? మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అయినప్పుడు మీతోనే వచ్చి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మెయిన్ హెడ్ పేరే మాట్లాడతారు ఎవరన్నా. కక్ష కాదది. జనాలకి ఐ ఓపెనర్స్ అంటారు. ఐ ఓపెనర్స్ అంటే ఏంటంటే, బాబు కళ్ళు తెరువు, ఒకప్పుడు నువ్వు ఓట్లు వేసావు కదా, ఆ టెన్యూర్లో నీ రాష్ట్రంలో జరిగిన అవకతవకలు చదవాలి. చదివితే నీకు అర్థమవుతుంది రాజకీయం అనేది ఏంటి, రాజకీయవేత్తలు అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వాడుకుంటారని. అవి కక్షపూరితమైన ఆర్టికల్స్ కాదు. ఎవరికి అగెన్స్ట్గా వాళ్ళు రాస్తే అది ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అది సర్వసాధారణం. మన ఎవరైనా రోడ్ మీద వెళ్తుంటే సపోజ్ ఒక మనిషిని ఎవరైనా చెప్పుతో కొట్టారనుకోండి, అడిగిన ఎప్పుడు ఇన్సల్ట్ రెండు తగులుతుంది. అది కక్ష కాదు, నువ్వు చేసిన పనికి చెప్పు దెబ్బ అని. ఐఎమ్ నాట్ సిమిలరైజింగ్ బోత్ ద ఈవెంట్స్ టుగెదర్. పెయిన్ అండ్ కక్ష వీటి గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. రెండు డిఫరెంట్ ఇన్సిడెంట్స్, ఖచ్చితంగా వేరే ఇన్సిడెంట్స్, నో పర్సనలైజేషన్ ఇక్కడ. సో అలాగే ఒక ఆర్టికల్ ఎవరి గురించి అని వచ్చిందనుకోండి, అది రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం రాస్తారు, కక్షపూరితమైనది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు రూపాయి కొనుక్కుంటాడు పేపర్ని. కొనిపించుకుని ప్యాకేజీల కింద కొని తీరాలని చెప్పి డబ్బులు వసూలు చేయరు. దిస్ అ డిఫరెన్స్. వార్తలు రాసేటటువంటి దీన స్థితికి వెళ్ళినందుకు నిజంగా జర్నలిజం మీద గౌరవం ఉన్నవారు ఎవరైనా కించిత్ జాలి పడవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. అంబటి గారు, మీరు ఇలాగే వీడియో నారాసుర రక్త చరిత్ర అప్పుడు చేస్తుంటే జర్నలిజం ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. ఎక్కడికో అంటే ఎవరండి ఆయన? కేసీఆర్ గారు నీళ్ళకి నడకలు నేర్పుతాను కొత్త మాట తీసుకొచ్చారు. జర్నలిజం కొత్త నడకలు, కొత్త హావభావాలు, కొత్త యాంగిల్స్, కొత్త షేడ్స్. అసలు ఇదంతా ఎందుకు? చుప్, అసలు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఈ మర్డర్ చేయించారు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర ఆయన చేతిలో కత్తెలా పెడతావా నువ్వు? చనిపోయింది వివేకానంద రెడ్డి గారు, గుండెపోటు అని చెప్పింది మన విజయసాయి రెడ్డి గారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన గొడ్డలతో నరికారు. ఇలా రాయాలి, అవకతవకలు ఇలా జరిగినాయి అని రాయాలి. అప్పుడు చెప్పుంటే జర్నలిజం పర్ఫెక్ట్గా ఉండేది. అంబటి రాంబాబు గారికి జిందాబాద్ ఉండే ఇండిపెండెంట్గా నుంచుంటే గెలుస్తారండి మీరు.